యా గ్రామ పంచాయతీలో సర్కార్ బడి మెగా డిఎస్సికి ఏర్పాటు చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. మీకు అందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సారు స్కూళ్ళను మొత్తం తీసేసిండు. వేలాది స్కూళ్ళను మొత్తం మూతపడేసిండు. ఎవరైతే ఈ డిఎస్సి అభ్యర్థులు ఉంటారో టీచర్సు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే. ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవయ్యా అంటే అరే ఆల్రెడీ స్కూళ్ళల్లో ఫుల్ఫిల్గా టీచర్స్ ఉన్నారు, స్కూలే లేవు, ఉన్న స్కూలే విద్యార్థులు లేక మూతపడతా ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చిండు. అట్లా డిఎస్సి అభ్యర్థులు మొత్తం ఇంకా అరే మనకు ఉద్యోగాలు రాకపోతాయా, నోటిఫికేషన్ రాకపోతాయా అని చెప్పి ఇట్లా ఎదురు చూసుకుంటూ కూర్చో ఉన్నారు. ఎన్ని కుటుంబాలను నాగం చేసి అనుకున్నావు టీచర్ అభ్యర్థులను అయితే. సో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా ఉండు, వీళ్ళు హామీ ఇచ్చినారు తెలంగాణ అంటే ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు హామీ ఇచ్చారు మెగా డిఎస్సి గవర్నమెంట్ ఏర్పడగానే మెగా డిఎస్సిని మేము ప్రకటిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ఉండు. ఏ స్కూల్లో అయితే మూతలు పడ్డాయో అవి మళ్ళీ రీఓపెన్ చేయాలంటా ఉండు. దానికి తోడు ఇంకో నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తేనే పేద కుటుంబాలకు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలకు చదివిపిస్తే సరైన విద్య, నాణ్యతమైన విద్యా భోజనం మాకు అక్కడ దొరకలేదు కాబట్టి మాకు ఆప్షన్ కార్పొరేట్ స్కూల్ అయితే ఉన్నాయి, అందుకే అక్కడికి పంపిస్తామని చెప్పి చాలామంది తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. నిజంగా కనుక ప్రజలకు నమ్మకం కలిగించాలనుకుంటే మీ ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు మొత్తం అదొకటి చట్టం తీసుకొని రావాలి. ఆ పిల్లలపై గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లోనే భోజనం చేయాలని చెప్పి ఒక నమ్మకాన్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బంద్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యతమైన విద్య దొరుకుతుంది. మీరు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో ఉండే టీచర్ల దగ్గర ఉన్న టాలెంట్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్ దగ్గర ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ ఆ స్కూళ్ళలో పనిచేసే టీచర్స్ డిగ్రీ ఇంకేదో చేసి ఏదో చెప్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన వాళ్ళకు కొంత తెలివితోటి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ జాబ్ సాధించినట్టే వాళ్ళు తెలివి ఉన్నట్టే, వాళ్ళు కొంచెం మంచి విద్యను అందించే అవకాశం. అంతెందుకు మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే, 10th డిప్లొమా వరకు గవర్నమెంట్ దాంట్లో చదివిన వాళ్ళమే, మాకు తెలుసు. దానితో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉంటారు కాబట్టి పిల్లల్ని ఏ తరహాలో మనము అలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఆలోచనలో ఆ గవర్నమెంట్ టీచర్లకు ఉంటుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే సో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాల్సిందే. ఆ తరహాలో మీ కార్యాచరణ ఉండాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ బడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి లేని పంచాయతీ అనే పేరు రాష్ట్రంలో వినిపించొద్దని, ఎంత చిన్న ఊరైనా మారుమూల తండా అయినా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందని తేల్చెప్పారు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ఊర్లకు, పట్టణాలకు పోయే పరిస్థితి రానివ్వద్దని సౌకర్యంగానే సౌకర్యాలు కల్పించాలన్నారు. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంతమంది పిల్లలున్న గవర్నమెంట్ స్కూళ్లను నడపాల్సిందే. ఇట్లా ఉండాలి కదా ముఖ్యమంత్రి అంటే. మన సారేమో ఈ గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూతపడేసే వైన్స్లు తీసుకొని వచ్చిండు, గ్రామానికి ఒక వైన్స్ తీసుకొని వచ్చిండు, మండలానికి ఒక 3-4 బార్లు తీసుకొని వచ్చిండు, విద్యను దూరం చేసిండు, మద్యం వైపు యువతను అటువైపు చూసే ప్రయత్నం చేసిండు. కానీ కేసీఆర్ చేతులారా చేసుకున్నావు పను. నిజంగా చరిత్రలో ఒక మంచి పేరుగా నిలిచిపోవాల్సిన అవసరం ఉండే నీ పేరు. కానీ కేసీఆర్ అనేట ఆయన ఉంటుండే 10 సంవత్సరాల కాలం పేద ప్రజల రక్తాన్ని దాగిండు, ఇబ్బంది పెట్టిండు. ఆనాడు మేమందరం ఏకమైతే మార్పు కోసం కొట్లాడితే మాకు ఇబ్బంది పెట్టిండు. అయినప్పటికీ కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తని చెప్పి రేపొద్దుగాల నెక్స్ట్ జనరేషన్ చెప్పుకుంటారు. ఆ పేరుతోటి సారు మారుమవుతుంది అనమాట. కానీ నిజంగా తెలంగాణ ఉద్యమకారులు మీరు కొట్లాడిరు, ఏకం చేసిరు, ముందుండి నడిపిరు, సావు నోట్ల తలకాయ పెట్టిరా, ఇంకోటి ఆ విషయం పక్కన పెడితే ఒక లీడర్ పాత్ర మీరు వహించిరు. ఆ పేరు కాకుండా మీకు ఈ పేరు వచ్చేసింది. ఒకసారి ఆ పేరు పోయిందంటే కథమే ఇక. సో మొత్తానికి మెగా డిఎస్సికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది.